ముంపు గ్రామాలకు సంబంధించిన విద్యార్థులు, రైతులు, ఉద్యోగ సంఘాలు, ఉద్యమ సంఘాలు అందరికంటే ఆవేదనతో ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెళ్ళు గత 4 నెలలుగా ఈ మల్లన్న సాగర్ లో 21,700 ఎకరాల భూమి, దాదాపుగా 20,000 జనాభాను ముంచి తీరుతామని చెప్పి మామ అల్లుళ్ళు మీ మీద దాడులు చేస్తున్నారు. ఈ దాడులకు సంబంధించి ఈ ప్రాంత రైతులు ధర్నాలు చేసిండ్రు, నిరసనలు తెలిపిండ్రు, రాస్తా రోకోలు చేసిండ్రు. టిఆర్ఎస్ నాయకులకు చెప్పిండ్రు. ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. మా తరపున మాట్లాడడానికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పి నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే నేను ఆనాడు యువకులకు చెప్పిన, మేము వచ్చిన మల్ల తెల్లారే మీ కుటుంబాల మధ్యలో చిచ్చు పెడతారు, అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ పెడతారు. అమ్ముకున్నోడు దుబాయ్లు ఉంటే పిలుచుకొచ్చి నువ్వు వానికి పట్ట చేయలేదు, నువ్వే యజమాని కాగితం రాయి, వారికి భూమి లేదని పోలీసులను పెట్టి తన్ని తగిలేస్తామని చేస్తారు. మీరు ఒక్కసారి ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఆనాడు నేను చెప్పడం జరిగింది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని యువకులు చాలా సందర్భాలలో సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారిని కలిసిండ్రు. వారికి విజ్ఞప్తి చేస్తే మీకు 60,000 రూపాయలే మీ ఊర్లో ధర ఉన్నది, 1,80,000 రావాల్సిన దాన్ని 5 లక్షల రూపాయలు మీకు ఇస్తున్నాం, ఇంతకంటే మేలు చేసేటోడు ప్రపంచంలోనే లేడు, మేము ఇచ్చింది తీసుకొని చెప్పిన దగ్గర సంతకం పెట్టండి అని చెప్పి ఆ విద్యార్థులను బెదిరించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళకు సంబంధించిన వాళ్ళని కొంతమందిని పెట్టి పిలుచుకుపోయి వాళ్ళతోని సంతకాలు పెట్టించి వాళ్ళ భూములు కొంచెం తీసుకునే ప్రయత్నం చేసింది.